అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ టైం గోల్డెన్ ఏప్రిన్ తో ఎంటర్ అవుతున్నాం మాస్టర్ షెఫ్ కిచెన్ కి. అండ్ ఈ ఫీలింగ్, ఓ మై గాడ్, వాట్ అ ఫీల్. గోల్డెన్ ఏప్రిన్ వేసుకొని నడుస్తూ ఉంటే మాస్టర్ షెఫ్ కిచెన్ లోకి ఆ ఊపే వేరే. ఎంతో మంది తర్వాత మెయిన్ టాప్ 5 మాస్టర్ షెఫ్ కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే మాకు చాలా గర్వంగా ఉంది. నాకు చాలా జ్ఞాపకాలు వస్తున్నాయి మా కష్టాలు అవి, కానీ చాలా భయంగా కూడా ఉంది ఇప్పుడు ఏం ఫేస్ చేయాలో అని. Hello home cooks, first and foremost, welcome to the grand finale week of MasterChef India Telugu. 6 వారాల కింద ఎంతో మంది హోమ్ కుక్స్తో ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఈ రుచులతో మీ ఆశయాలను మీరు జయించుకుంటూ మీరు 5గురు మాత్రమే గోల్డెన్ ఏప్రన్తో ఈరోజు గ్రాండ్ ఫినాలేకి వచ్చారు. కంగ్రాచులేషన్. ప్రతి ప్రయత్నానికి ఒక ఫలితం ఉంటుంది, ప్రతి ప్రయాణం ఒక గమ్యానికి చేరుతుంది. ఇన్ని రోజులు మీ ప్రయత్నం, మీ గమ్యం ఒకటే. సో మరి మీరు దేనికోసం పోరాడుతున్నారో అదేంటో అని ఒకసారి చూసేద్దామా? మరి మీ కళ, మీ డెస్టినేషన్ ఏంటో చూసేద్దామా? 3, 2, 1. ట్రోఫీ చూసి నా ఒళ్ళు లైట్గా గగురు పొడిచింది. ఎలాగైనా కానీ వీటిని నేను తగ్గించుకోవాలని నాలో ఆశ ఇంకా పెరిగింది. నా డ్రీమ్ అక్కడే ఉంది, పరిగెట్టుకుని ఆ డ్రీమ్ ఇలా లాగాలి, కానీ ఇలా రాదు. కొన్ని ఛాలెంజెస్ చేసుకుని ఆ డ్రీమ్ని గెలవాలి. ఇంతే కాదు, మేము మీకు ఇవాళ ఇంకోటి చూపించబోతున్నాం. Can we play the videos, please? హాయ్ జస్టిన్ బేటా, నువ్వు మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫైనల్స్ లో వచ్చావు. చాలా చాలా సంతోషం. ఈ టైటిల్ గెలిచి రావాలని మా కోరిక. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యూ మేడ్ మీ వెరీ ప్రౌడ్. వీఆర్ మిస్సింగ్ యూ ఎ లాట్. ఐఎమ్ మిస్సింగ్ యువర్ కేక్స్ అండ్ కుకీస్ డైలీ. ఐఎమ్ మిస్సింగ్ యూ. నువ్వు టైటిల్ గెలిచి రావాలని మా కోరిక. మీరు గెలిచిన తర్వాత నేను అన్ని సెలబ్రేషన్స్ ఎట్లా చేయాలి అన్ని ప్లాన్ చేశాను. వి ఆల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ బచ్చే. లవ్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. బేటా హాయ్ బుజ్జి, ఎలా ఉన్నావు? ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫినాలీలోకి అడుగుపెట్టినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఈ టైం కోసం నువ్వు ఎన్నో సాక్రిఫైజెస్ చేసావు, అన్నీ వదులుకొని వెళ్ళావు మాస్టర్ షెఫ్ కోసం. నేను పిల్లలు నిన్ను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. అండ్ ఆయుషి నిన్ను చాలా అంటే చాలా మిస్ అవుతుంది. నీకు తెలుసు తను నాన్న లేకపోతే ఉండలేదు అని. నీకో విషయం తెలుసా? అభి నాన్న అంటున్నాడు నిన్ను. నాకు తెలుసు నీ డ్రీమ్ ఒక చెఫ్ అవ్వాలని, కానీ మాస్టర్ చెఫ్ నీలో టాలెంట్ని గుర్తించి నీకు ఒక అవకాశం ఇచ్చింది, నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోవడానికి. అండ్ ప్రూఫ్ చేసుకున్నావు కూడా. స్ట్రీట్ చెఫ్ నుండి మాస్టర్ చెఫ్గా వైజాగ్లోకి అడుగు పెట్టాలి. నాకు నమ్మకం ఉంది నువ్వు ట్రోఫీతో మన ఇంటికి వస్తావని. అండ్ ఆల్ ద బెస్ట్. లవ్ యూ బుజ్జి. హాయ్ అశ్విని, ఎలా ఉన్నావు? నువ్వు మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫైనల్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ యూ. అశ్విని, నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.
ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే నువ్వు మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫినాలేలో ఉన్నందుకు ఇప్పుడు నన్ను మాస్టర్ షెఫ్ అశ్విని హస్బెండ్ కదా అని గుర్తిస్తున్నారు, విచ్ ఈస్ ఫీలింగ్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ రికగ్నిషన్. నువ్వు దానికోసం అక్కడ వెళ్ళావో అది నువ్వు తప్పకుండా సాధించుకొని రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, లవ్ యూ సో మచ్. చేతితో చేసిన వంట తినాలని చాలా దినాల నుంచి వెయిట్ చేస్తానమ్మా. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాస్టర్ షెఫ్ టైటిల్ గెలిచి జల్దీ రా ఇంటికి. మిస్సింగ్ యూ, లవ్ యూ, యూ కెన్ డూ ఇట్. హలో మాస్టర్ షెఫ్ ఫైనల్కి వెళ్ళినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను బిడ్డ. నువ్వు నాతో మాట్లాడుకునే మాటలు జ్ఞాపకం వస్తున్నాయి బిడ్డ. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులు, బాధలు, ఇరుకులు పడ్డాం. మీ డాడీ ఎప్పుడు నీతో తోడుగా ఉంటారు. నిన్ను ఎవరైతే చిన్న చూపు చూసారో వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా పేరు తెచ్చుకో. హాయ్ ముబ్బాషా, బాగున్నావు ముబ్బాషా? గ్రాండ్ ఫినాలే లేకపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎన్ని బాధలు పడినావో, ఎన్నోసార్లు పడినావో మాకు తెలుసు. నిద్రాహారాలు మాని ఆ పని అంతా నేర్చుకొని చాలా కష్టపడి ముందుకు పోయినావు. అది మాకు తెలుసు, మా మనసుకు తెలుసు. ఫైనల్స్ డేకి చేరుకొని నువ్వు విన్ కావాలని గట్టి నమ్మకం ఉంది. నువ్వు సాధించల్లా. మేము ఎటువంటి పరిస్థితులను చదివించి బాగా ముందుకు పంపించినాము. మేము యాడ్ నుంచి ఎట్లొచ్చినాము, రూట్లోను ఎంత ఇబ్బందులు పడినాము, ఇది ఆలోచన చేస్తే నువ్వు ఖచ్చితంగా సాధిస్తాం. కబాబ్ బాబు కొడుకు మబ్బాషా అని పిలిచేవాళ్ళు. మాస్టర్ షెఫ్ మబ్బాషా వాళ్ళ నాయన కబాబ్ బాబు అనే స్థాయికి నువ్వు రావాలని అల్లా దువా చేస్తానని. నువ్వు విన్ అవుతావు, మాకు ఆ గట్టి నమ్మకం ఉంది. మా నాన్న నాకు ఎప్పుడు ఏ ఒక్క విషయంలో నాకు ఒక ఆల్ ది బెస్ట్ లాగా, ఒక విషెస్ లాగా నాకు ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఈరోజు నాకు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు నా దగ్గర లేరని చాలా బాధగానూ అనిపించింది. సో హోమ్ కుక్స్ మీరు చూశారు కదా, మీ మీద మీ ఫ్యామిలీస్ ఎంత హోప్స్ పెట్టుకుని ఉన్నాయో. అవి నిజం చేయాలంటే మీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో లేదు. సో ఈరోజు నిజంగా మాస్టర్ షెఫ్ వాళ్ళు మాకు ఎంత బాగా సర్ప్రైజ్ ఇచ్చారు. అది చూస్తుంటే ఐ కుడెంట్ కంట్రోల్ మై టియర్స్. నాకైతే ఎంత ఏడుపు వచ్చేసింది. హోమ్ కుక్స్, చాలాసార్లు నేను కూడా అంటుంటాను, ఇది నా ప్యాషన్, ఇది నా డ్రీమ్, నేను ఏదైనా సాధించాలి అని. కానీ ఈరోజు ఈ వీడియోలు చూసిన తర్వాత మన ప్యాషన్, మన డ్రీమ్స్ అది మన సొంతం కాదు. మనని ప్రేమించే మన తల్లిదండ్రులది, మనతో పాటు ఉన్న మన స్పౌసెస్ది, అలాగే మన పిల్లలది. ఇన్ని అడుగులు దాటుకుంటూ వచ్చారు, మరో అడుగు దగ్గర ఉన్నారు. ఆ లాస్ట్ అడిగే ఆ శిఖరాన్ని జయించుకోవడం, ఆ టైటిల్ గెలుచుకోవడం. అది గుర్తుపెట్టుకొని ఈ గ్రాండ్ ఫినాలే జర్నీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. హోమ్ కుక్స్, ఈ గ్రాండ్ ఫినాలే వీక్ లో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో అని తెలుసుకోవాలని ఉందా? ఈ రోజు మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్లిమిటెడ్. మీరు యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ అన్కండిషనల్. అండ్ మీరు చేసే డిష్ మీ ఇష్టం. మాస్టర్ షెఫ్ అంటే టిప్సే కాదు, చాలా ట్విస్ట్ కూడా ఉంటాయి. సెటప్ ప్లీజ్. ఇంత పెద్ద ఎమోషన్ నుంచి బయటపడే లోపే చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఒక పెద్ద బాక్స్ పై రెడ్ క్లాత్ తో కవర్ చేసి ఉంది. అదేంటో తెలియక చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాను.
పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.